నేచర్తో ప్రయాణానికి స్వాగతం. నేను ఈ వీడియో పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదు, కానీ పెట్టాను. మీకు ఒక విషయం, ఈ విట్ కాలేజీ గురించి ఒక విషయం చెప్పాలి. విట్ కాలేజీ, విట్టు, ఎస్ఆర్ఎం, ఈ యూనివర్సిటీలన్నీ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు చాలా కష్టపడి పెద్ద పెద్ద యూనివర్సిటీలని మన అమరావతికి తీసుకొచ్చారు. అమరావతికి ఈ యూనివర్సిటీలు రావటం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా విట్ లేదు. కేవలం వెల్లూరు తర్వాత ఇటు మనకి అమరావతిని తీసుకొచ్చారు. అమరావతికి హైదరాబాద్లో కూడా లేని దాన్ని అమరావతికి తీసుకొచ్చారంటే మనం దీని గురించి, నాయుడు గారి గురించి, బాబు గారి గురించి ఆలోచించండి. ఎవరైనా సరే ఆయన చేసిన పని, ఆయన కష్టం. అప్పట్లో వెంకయ్య నాయుడు గారు కానీ వీళ్ళందరూ సహకారం కూడా ఉంది దీంట్లో. అలా వచ్చింది. అలాగ మన అమరావతికి వచ్చింది ఈ క్యాంపస్ని. ఇందులో ఒక సీరియస్ విషయం ఒకటి జరిగింది ఈరోజు. అదే పిల్లల్ని జాయినింగ్ చేయడానికి తీసుకెళ్తే చిల్డ్రన్స్ని ఆ రోజు అక్కడ సీరియస్ విషయం ఒకటి జరిగింది. ఆ విషయం ఏంటంటే తర్వాత ఈ వీడియోలో కొంచెం లాస్ట్లో మీకు చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. తర్వాత వాళ్ళే కాదు, స్టూడెంట్సే కాకుండా ఆ స్టూడెంట్స్కి మంచి లైఫ్ కూడా ఇస్తున్నారు విట్టు యాజమాన్యం. అంతేకాకుండా పిల్లలకి మంచి ప్లేస్మెంట్స్ కూడా విట్టులో మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి స్టూడెంట్స్కి. అదే కాకుండా చాలామంది ఎంప్లాయీస్ విట్టు ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. విట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటున్నారు. వాళ్ళు టీచర్సే కావచ్చు, సెక్యూరిటీ గార్డ్సే కావచ్చు, ఇంకా క్యాంటీన్లే కావచ్చు, అలా వెహికల్సే కావచ్చు, డ్రైవర్లే కావచ్చు. అసలు ఎంతమంది అంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా నాయుడు గారి కృషి. ఇంత ఉద్యోగాలు అవి వస్తాయని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చారు. ఇది ఇంకా 100% పూర్తవ్వలేదు. మామూలుగా అది ఇప్పటికి పూర్తయింది ఒక అంతే, ఇంకా చాలా కొంతవరకే పూర్తయింది, ఇంకా చాలా పూర్తి చేయాలి. ఇది 100% పూర్తయితే ఇది ఇక్కడ చూస్తే ఇదే ఒక రాజధాని కింద అలాగా కనిపిస్తుంది మనకి. అందులోంచి చూస్తూ ఉంటే వీటిలో అక్కడికి వెళ్ళి చూస్తే అదే చాలా బ్లాకులు, ఎన్ని బ్లాకులు ఉన్నాయంటే ఇంకా చాలా బ్లాకులు కట్టాల్సినవి ఉన్నాయి. వర్క్స్ చాలా జరుగుతున్నాయి. మొన్న గవర్నమెంట్ మారాక స్పీడప్ చేశారు వర్క్లు, చాలా స్పీడప్ చేశారు. అవి స్పీడ్గా జరుగుతున్నాయి. జరిగేటప్పుడు వీళ్ళకి స్టూడెంట్స్కి 2-3 సార్లు కాలేజీ స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ వాయిదాలు పడ్డాయి. 2-3 సార్లు వాయిదాలు పడినాయి. ఎందుకంటే వర్క్లు బాగా జరుగుతున్నాయి. హాస్టల్ రూమ్స్ ఎక్స్టెన్షన్ చేశారు, స్టూడెంట్స్ పెరిగారు. రూములు సరిపడా రూములు ఇంకా కంప్లీట్ కాలేదు, అంచేత 2-3 సార్లు ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు. తర్వాత మూడోసారి కూడా ఇంకా వచ్చారు, కానీ కంప్లీట్ కాలేదు. కొన్ని రూమ్స్ ఇంకా చిన్న చిన్న పనులు, వర్క్లు జరుగుతున్నాయి పైన. వర్క్లు అవ్వనయ్యే రాసిచ్చారు వీళ్ళకి. ఏ అయితే వర్క్లు అవ్వలేదో అవే రాశారు. అవని కూడా రూమ్స్ రాసిచ్చారు యాజమాన్యం. ఎంప్లాయీస్ తెలియక కొన్ని రూమ్స్ అవి రాసింది. హాస్టల్ రూమ్స్ ఇచ్చే కాడ జరిగిన పొరపాటే కొంచెం పెద్ద గొడవకి దారితీసింది. హాస్టల్ రూమ్స్ ఇచ్చే కాడ ఎంప్లాయీస్ ఏం చేశారంటే తెలియకుండా కొన్ని ఇంకా వర్క్స్ జరిగాయి, కంప్లీట్ అవ్వకుండానే పిల్లలకి రాసేసారు. మా పిల్లలకు కూడా రాసేస్తే ఈ వర్క్లేమో అప్పటికి ఇంకా కంప్లీట్ కాల. మేము పిల్లల్ని తీసుకుని పైకి వెళ్ళేటప్పటికి
పేరెంట్స్ అందరూ కూడా భయపడ్డారు. ఏంటంటే ఇంకా అక్కడ చిన్న చిన్న పనులు అవి జరుగుతున్నాయి, డస్ట్ ఉంది, డస్ట్ వస్తుందని అలాగా రకరకాలుగా చిన్న చిన్న ఇబ్బందులతో భయపడ్డారు. భయపడి అందరూ గ్యాదర్ అయ్యారు. పేరెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. కానీ కిందకి వెళ్ళి అడిగితే మేనేజ్మెంట్లో కొంచెం ముఖ్యమైన వాళ్ళు కన్సల్ట్ చేశారు. మమ్మల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు గ్రహించారు, ఏం జరిగిందనేది గ్రహించి వెంటనే కొంచెం పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఇండైరెక్ట్గా పొరపాటు జరిగిందని ఒప్పుకొని సరే ఏం చేద్దాం అని అందరూ వెళ్ళి మీద అడిపోతున్నాం మొదలెట్టారు. పేరెంట్స్ అందరూ వెళ్ళి మీరు అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి మొత్తం అందరూ వెళ్ళి ఆ ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళ మీద పేరెంట్స్ అందరూ కొంచెం, పేరెంట్స్ కూడా భయం ఉంది, వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో, కంప్లీట్ అవ్వలేదు రూమ్లో, ఇప్పటికే లేట్ అయిపోయింది స్టడీ అని చెప్పి భయపడ్డారు. ఎంప్లాయీస్ కూడా లేట్ అయిపోయిందని భయం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఏ కాడికి తప్పు జరిగిందని గ్రహించి విషయం ఏంటంటే ఇంకా వర్క్లు కంప్లీట్ అవనే రాశారు రూమ్స్ అని చెప్పి తెలిసి హాస్టల్ రూమ్స్ వాళ్ళు కొంచెం సారీ చెప్పారు, జరిగింది ఇది అని చెప్పి సారీ చెప్పారు. మెయిన్ బాధ్యత తీసుకున్న ఎంప్లాయీస్ వచ్చి జరిగింది సారీ చెప్పి ఇప్పుడు ఏం చేయాలనేది మమ్మల్ని అడిగారు. అందరినీ ఏం చేద్దాం, ఏంటి, ఏం చేయమంటారు అని చెప్పి ఒక 3 days టైం ఇవ్వండి అని చెప్పి అని అడిగారు. 3 days టైం ఇస్తే మీకు కంప్లీట్ చేసేస్తాం, ఇంక మీ ప్రాబ్లం రానివ్వమన్నారు. కానీ మరి 3 days మరి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, పిల్లలందరూ వచ్చారు కదా అని చెప్పి పేరెంట్స్ అందరూ గట్టిగా అడిగారు. ఒకళ్ళు ఒక రకంగా మనిషికి ఒక్కోటి ప్రాబ్లం చెప్పుకొచ్చారు. చెప్పుకొస్తే వీళ్ళేమో పొరపాటు జరిగిందని చెప్పారు. ఇంకా ఎలా కాదు కానీ 3 daysలో కంప్లీట్ చేస్తా అన్నారు. కాదు అంటే కాదని సరే ఇక 1 week టైం అడిగారు. ఇక చివరికి లాస్ట్ మంత్ ఎండింగ్ దాకా టైం అడిగి 1 week టైం అడిగారు. 1 week టైంలో కంప్లీట్ చేస్తామని మెయిల్స్ కూడా పంపించేశారు, చాలామందికి పంపించారు. అయినా సరే ఈ పేరెంట్స్ ఒప్పుకోరు, రకరకాలుగా ప్రాబ్లమ్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఎంప్లాయీస్ని వాళ్ళు అటు ఇటు కాకుండా నలిగిపోయారు బాగానే. వాళ్ళు టీచర్సే పాపం, వాళ్ళు గురువులు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే వారం రోజులు టైం అడిగారు. సరే వారం రోజుల్లో కంప్లీట్ చేసేసి ఎవరి రూమ్స్ వాళ్ళకి అప్ చెబుతాము ఆన్లైన్లో వచ్చిన ప్రకారం అని చెప్పి మాట ఇచ్చారు. కానీ పేరెంట్స్ లేట్ అయిపోయిందని ఒకళ్ళు, అప్పుడు దాకా స్టార్ట్ చేయొద్దని ఒకళ్ళు, క్లాసులు రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పారు. మేము వెనక్కి ఎలా వెళ్ళాలని ఒకళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి, కానీ ఎవరొకరు అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా అడ్జస్ట్ అవ్వకుండా యాజమాన్యం మీద, ఎంప్లాయీస్ మీద అంత ఒత్తిడి తెస్తే పాపం వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు, మెంటల్గా చాలా ఇబ్బంది పడిపోయారు. ఇలా ఇప్పుడు జరగకూడదనే కోరుకుందాం. మొత్తానికి సార్ట్ అవుట్ అయింది. మొత్తానికి రూమ్స్ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ పెద్దగా లేదు. అందరికీ క్లియర్ చేశారు. రూమ్స్ అవి కూడా 4 రోజుల్లోనే కంప్లీట్, 3-4 రోజుల్లోనే కంప్లీట్ చేసేసారు. సరే యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినందుకు యాజ్ ఏ పేరెంట్గా నేను సారీ చెబుతున్నాను వాళ్ళకి, ఎంప్లాయీస్కి. అక్కడ ఏం జరిగిందో, వాళ్ళని ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెట్టారో, విట్టి ఎంప్లాయీస్ని, టీచర్స్ని ఒక వీడియో మీకు ఒక నిమిషం చూపిస్తాను, అది చూడండి. అసలు విట్టు క్యాంపస్ మొత్తం పూర్తయితే చాలామందికి, ఇంకా 100 మందికి, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఇంకా పూర్తి అవ్వాలి. ఇంకా ఇప్పటికే చాలా బ్లాక్లు చాలా స్పీడప్ చేశారు. లాస్ట్ టైం గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవటం వల్ల కొంచెం స్లోగా నడిచిందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ మారేటప్పటికి చాలా స్పీడ్ చేస్తున్నారు, వర్క్స్ బాగా జరుగుతున్నాయి, బ్లాక్లు అవి చాలా కడుతున్నారు. ఉండి కొలది 100% పూర్తయిపోతే చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం అందరూ కూడా సహకరిస్తే, ప్రజలు, పేరెంట్స్ కూడా సహకరిస్తే యాజమాన్యానికి అంత ఒత్తిడి ఉండదు, వాళ్ళు ఇంకా పెంచుతారు, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది.
ఉమ్, మన పిల్లల భవిష్యత్తు ఈ యాజమాన్యం వీటి మీద ఆధారపడి ఉంది. ఈ అలాంటప్పుడు వాళ్ళ మీద అంత ఒత్తిడి తేవటం రేపొద్దున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావాలన్నా చేయాలన్నా అంతా వీళ్ళ కృషి కూడా కావాలి. చాలామంది సపోర్ట్ కావాలి. వాళ్ళ భవిష్యత్తు వీళ్ళ మీదే ఆధారపడి ఉందని చెప్పి మనం తెలుసుకుని వాళ్ళ మీద అంతగా ఇది చేయకుండా వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకుండా మాట్లాడుంటే బాగుండేది. అందరూ ఒక మాట మీద ఉండకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటప్పటికీ వాళ్ళు చాలా బాధపడ్డారు. సరే, పిల్లలందరికీ భవిష్యత్తు బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళకి ఆరాటం. వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ బాగుండాలనే కోరుకుంటారు. పేరెంట్స్ ఇలాంటి ఇబ్బందులు రావాలని ఎవరో కోరుకోరు పిల్లలకి. సరే, ఇక ముందంతా మంచి జరగాలని మా అందరికీ వీటి ద్వారా వచ్చిన మా పిల్లలందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ రావాలని వాళ్ళ పేరెంట్స్ ఈ కష్టాలన్నీ మర్చిపోతారు. ఇలాంటివి గుర్తుండవు రేపొద్దున అవన్నీ జరిగాక. కాబట్టి అందరూ మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అంతా సార్ట్ అవుట్ అయిపోయి ఉంటాయి వాటికన్నీ. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా వర్క్స్కి చాలా స్పీడ్ చేస్తున్నారు. సరే, ఇంకా ఈ వీడియో లాస్ట్ని జరిగిన ఈ గొడవను కాసేపు చూసి ఎంత ఇబ్బంది పెట్టారో యాజమాన్యాన్ని చూసి ఎంప్లాయీస్ని ఇంకా క్లోజ్ చేస్తాను. ఏం జరిగిందో ఒకసారి మీరు కూడా చూడండి. ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత హర్ష్గా బిహేవ్ చేశారో అందరూ కూడా. వాళ్ళు భయం కొద్దీ అలా చేశారని అనుకుంటున్నాను. అది కూడా మీరు ఒకసారి చూడండి, చూపిస్తున్నాను మీకు. సరే, సమ్మర్ వెకేషన్స్ ఇప్పుడు డెఫినెట్లీ ఒక 1 month ఉందో 1.5 month ఎకనామిక్స్ అయితే ఏం ఎఫెక్ట్ కాదు సార్. ఎకనామిక్స్ అయితే we have time and again proven our caliber in academics. Okay, sir. Teaching, you won't